నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది అవుతుంది. మరి ఈ ఏడాది కాలంలో వీళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలు, మరి ఈ నిజంగా 6 గ్యారంటీలు అమలు చేశారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్లు ప్రజలు సంతోషంగా ఉన్నారా? మరి ఈ హైడ్రా ఏదైతే తీసుకొచ్చారో, అదేవిధంగా మూసి ప్రక్షాళన ఏదైతే అంటున్నారో, దీనిపైన ఎందుకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకట్ గారు నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నారా? ఎలా ఉంది ఈ ఏడాది పాలన కాంగ్రెస్? ప్రజలు ఏవైతే అంటే ఏ కళతోటి తెలంగాణ రావాలని చెప్పి ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళలన్నింటినీ కూడా ఒకటొకటిగా సాకారం చేస్తూ గత 10 ఏళ్లలో పడుతున్న ఇబ్బందులు అండ్ ఏదైతే సంవత్సర కాలం పాటు ఇచ్చిన 6 గ్యారంటీలు ఒకటొకటిగా ఇంప్లిమెంట్ చేసుకు ప్రజలు కోరుకునే విధంగా ఈ ప్రజాప్రభుత్వం ప్రజల పాలన అందిస్తుంది. 6 గ్యారంటీలు అమలు చేశారా? అంటే ఒకటి అన్న గ్యారంటీస్ని అమలు చేయడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరం ఇల్లు ఉన్నాయి. ఇందిరం ఇల్లు నియోజకవర్గానికి 3500 ఇందిరం ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే సంబంధించి మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందించడం జరుగుతుంది. దానితో పాటు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఏదైతే ఇచ్చి మహిళలు వాళ్ళు యొక్క ఏదైతే వారు తయారు చేసిన దాన్ని కూడా నిన్న నైట్ మార్కెట్ని కూడా కంప్లీట్గా వారికి కేటాయించి దాన్ని కూడా ఉపయోగించుకొని వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దానితో పాటు ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు ముఖ్యమైన పాత్ర ఉద్యోగాల కోసము, నియామకాల కోసము తెలంగాణ రాష్ట్రం ఉద్యమం అనేది అప్పుడు కానీ దాని తర్వాత వచ్చిన ఏదైతే 60s యాజిటేషన్ కానివ్వండి, తర్వాత వచ్చిన నియామకాలు అంటున్నారు పదే పదే, కానీ ఆ నియామకాలు మీరు కొత్తగా చేసింది ఉంది. గతంలో వాళ్ళు నోటిఫికేషన్ వేశారు, మీరు దాన్ని కంటిన్యూ ప్రాసెస్ చేశారు. చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. ఏదైతే 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ ఎందుకు 18, 19, 20, 21, 22, 23 వరకు నియామకాలు చేయలేదు గత ప్రభుత్వం? అవును, కోర్టులో కేసులు అదే చెప్తున్నాను. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు కేసు చెక్కుముడ్లలో నోటిఫికేషన్ ఆగిపోయి లేదా నియామక పత్రాలు ఇవ్వకుండా ఆగిపోతే దాన్ని ఆలోచించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. గత ప్రభుత్వం అది పరిష్కరిస్తేనే ఆ నోటిఫికేషన్స్ ని ఫిల్అప్ చేస్తేనే కొత్త నోటిఫికేషన్స్ వస్తుంది. లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్స్, కండక్ట్ చేసిన ఎగ్జామ్సే కోర్టు కేసులలో పెండింగ్ ఉంటే అదే డిపార్ట్మెంట్కి ఎన్ని ఉద్యోగాలకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది? ఏ రకంగా ఇవ్వగలుగుతారు? సో గత ప్రభుత్వం అది చేసే ఉద్దేశం లేక ఉద్యోగాలు నింపడం అంటే కేవలం నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకి భరోసా కల్పించలే. గత 10 ఏళ్ల పరిపాలనలో ఏమి చూసినామనంటే 10th క్లాస్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీక్ వరకు చాలా స్పష్టంగా. మరి ఎందుకు మరి ఆ మధ్యలో మీరు అంటున్నారు ఈ రోజు మొత్తం ఉద్యోగ సమస్య లేకుండా నిరుద్యోగ మొత్తం ఉద్యోగాలు ఇచ్చామంటే, మరి ఎందుకు ఆ మధ్యలో మనం చూసాం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆ స్థాయిలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు అంత రోడ్లపైకి వచ్చారు? ఒకటి నిరుద్యోగులు ఏదైతే సంబంధించి ఈ రోజు 10 ఏళ్లుగా పేరుకపోయిన ఒక సమస్య అంటే 10 yearsకి వెళ్ళి కనీసం ఈ సమస్యని పరిష్కరించకుండా దాని వైపు చూడకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ కదా పాకూరు కదా పేరుకపోయినట్టు మొత్తం ఇష్యూస్ అన్ని కూడా ఆ రకంగా పేరుకపోయినాయి. సో ఒకటొకటిగా అది రిజాల్వ్ చేస్తున్నప్పుడు 100% 2 sides ఉంటాయి. అంటే ఆ క్రాస్ రోడ్ లో రోడ్లపైకి వచ్చిన నిరుద్యోగులు ఎవరైతున్నారో అది బీఆర్ఎస్ ఒక పాపం వల్లనే వచ్చారంట, వాళ్ళ వైఫల్యాలు ఈ రోజు వచ్చారంట. అంటే 2 issues ఉంటాయి. ఒకటి, ఫస్ట్ టైం విద్యార్థులు రోడ్లపైకి వచ్చినప్పుడు 100% ఏదైతే గ్రూప్ 2 డిఎస్సి వారం రోజు వ్యవధిలో ఎగ్జామ్స్ ఉన్నాయి అని అన్నప్పుడు 100% అది జెన్యూన్ డిమాండ్. మేము కూడా రోజు చెప్పినాం. ఎందుకనంటే అది ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదు. ఎందుకంటే ముందు గ్రూప్ 2 ఉన్నప్పుడు ఏంది, ఫెబ్లో ఉన్నప్పుడు ఏం చెప్పిండ్రు, ఎగ్జామినేషన్ టీజీపీఎస్సీ ప్రక్షాళన అయ్యేంత వరకు మేము ఎగ్జామ్స్ రాయమని చెప్పి ఆ రోజు 60 సంబంధించిన ఒక యాంకరే సీఎం గారిని క్వశ్చన్ చేస్తే లేదు ప్రక్షాళన అయ్యేంత వరకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేసినాక డిఎస్సి కండక్ట్ చేస్తామంటే ఏమన్నారు, అప్పుడు టెట్ ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చింది, ఇప్పుడు డిఎస్సికి మళ్ళీ ఒకసారి టెట్ని మీరు పెడితే టెట్ రాసుకుంటామని చెప్తే సరే అని చెప్పి డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి టెట్ పెట్టినప్పుడు ఇవి 2 పోస్ట్ పోన్ వచ్చినప్పుడు 2 కూడా వారం రోజు వ్యవధిలో వచ్చినాయి. ఏది డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్, గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్. కానీ డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేయలేకపోయినాము? 2 పోస్ట్ పోన్ చేయమని డిమాండ్ వచ్చింది. కానీ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఏదైతే స్కూల్స్ లో ఉపాధ్యాయులను అందించాలి, విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని చెప్పి డిఎస్సిని ఆ రోజు యథాతథాగా డిఎస్సిని కండక్ట్ చేస్తూ
గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వాలు లెక్క లేదు ధర్నాలు చేసిరు ఆందోళన చేసిరు అని పంతాలకి పోలే. కానీ ఒకటి బాగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుంది, అసలు మీరు ఏం చేశారని చెప్పేసి ఈ సంవత్సరం ఏడాది పాలన పైన సంబరాలు చేసుకుంటున్నారు. కల్వకుంట్ల మేము చెప్పిన దాంట్లో కల్వకుంట్ల కుటుంబాన్ని లోపలేసుడు తప్ప మిగతా అన్ని కూడా పూర్తయినాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణలో పెద్ద అంటే అన్నిటికంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ అన్నిటికంటే క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరంటే ఆ రోజు విద్యార్థులు కొట్లాడినా బయటకు వచ్చి అందరు పెన్ డౌన్ చేసినా ఇంట్లో ఉన్న ప్రతి తల్లి ఆ రోజు కష్టపడ్డది, ఆ బాధ అనుభవించింది. ఆ తల్లుల కోసం సంబంధించి ఫ్రీ బస్సు తీసుకొచ్చినా దానిపైన విమర్శిస్తారు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నా దానిపైన విమర్శిస్తారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా దానిపైన విమర్శిస్తారు. అంటే ఏది తీసుకొచ్చినా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నా. అవునండి, నాకు ఒక విషయం అర్థం కాదు. సరే, మీరు అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు, ప్రభుత్వానికి కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు, విమర్శిస్తుంటారు. దానితో మీరు ఎందుకు కేసులు పెడుతున్నారు, ఎందుకు దాడులు చేస్తున్నారు? అంటే విమర్శించడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాప్రభుత్వంలో నిరసన తెలియజేయాలంటే గతంలో మీరు ధర్నా చౌక్ ఎత్తేసి ఇప్పుడు ధర్నా చౌక్ కూడా ఉంది. మీకు కావాలంటే నిరసన తెలియజేయడానికి, లేదు మీకు ఇంకెక్కడైనా నిరసన తెలియజేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అయితే 100% ఆ పర్మిషన్స్ కూడా ఇస్తుండ్రు. నిజంగా ఆ పరిస్థితి లేకపోతే సెక్రటేరియట్ ముందు కానీ సీఎం గారి ఇంటి దగ్గర మీరు అన్నట్టు విద్యార్థులు కానీ అందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే ప్రభుత్వం దాన్ని ముందు కాకుండా అరికడుతుంటే కదా. ఈ ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండాలని ఆపుతారు, కానీ వీళ్ళపైన కేసులు పెట్టడానికి గతంలో మా పైన కేసులు పెట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. గతంలో మేము ఇంటి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మమ్మల్ని నిర్బంధించి అడ్డగోలుగా కనీసం మా గొంతులు కూడా బయటికి లేవనియకుండా భౌతిక దాడులు చేసిన పరిస్థితి గతంలో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసులు పెడతలేరు, మమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు, ఈ ప్రజాప్రభుత్వంలో మేము ఏం చేసినా అయితలేదని చెప్పని అధికారులపైకి, కలెక్టర్లపైకి, ఎంఆర్ఓలపైకి, ఆర్డీఓలపైకి, పోలీస్ స్టేషన్లలో పోలీస్ ఇన్స్పెక్టర్లపైకి వెళ్ళి వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగించే విధంగా వాళ్ళపైన విమర్శలు చేస్తూ వాళ్ళ ఏదైతే వాడకూడని పదజాలాలు వాడుకుంటూ అడ్డగోలుగా వాళ్ళని తిడుతూ. కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఎందువల్ల అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు తను ఒక శాసనసభ్యుడు, శాసనసభ్యుడు అయినా సరే ఏసీపీ లేకపోతే సిఐ లేకపోతే కన్సర్న్డ్ ఎస్ఐ ఉంటాడు, అడ్మిన్ ఎస్ఐ ఉంటాడు. నీ ఇవ్వాల్సిన కంప్లైంట్ అంటే నువ్వు అడ్మిన్ ఎస్ఐకి ఇస్తే నీకు అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇస్తాడు, అక్నాలెడ్జ్మెంట్ లెటర్ తీసుకొని వచ్చేయచ్చు. దానికి సిఐ బయటికి పోతుంటే సిఐ కార్ అడ్డగించి ఏదైతే సంబంధించి పోలీస్ స్టేషన్ లోపల కంప్లైంట్ చేయడానికి పోతే 50 మందితో పోతామా 5గురితోటి పోతామా? 50 మందితోటి పోయి పోలీస్ సిఐ గారు మాట్లాడుతుంటే కంప్లైంట్ లెటర్ తీసుకున్నాక కూడా ఏదో కొట్లాడ పెట్టుకోవాలి, ఏదో సోషల్ మీడియాలో కనబడాలి, లేదా మీడియాలో ఏదో ఒకటి చేసి నేను ఆ మీడియాలో ప్రచారం కావాలనే ఒక ఉద్దేశంతో ఏది పడితే అది పోయి అధికారులపైకి మాట్లాడి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అనేది ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ సమస్యలు కంప్లైంట్స్ ఇవ్వని. ఈయన ఒక ప్రజాప్రతినిధి ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కి కార్యకర్తలతో పోయి ప్రజలు అక్కడ వచ్చిన వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా ఎవరి లోపలికి రానియకుండా కంప్లీట్ గా పోలీస్ విధులకి వాళ్ళ యొక్క ఏదైతే డైలీ చేయాల్సిన వారి యొక్క డ్యూటీకి అడ్డంకు కలిగించే విధంగా సిఐ గారు డ్యూటీ చేయకుండా ఆపితే కేసు పెట్టకుండా ఏం పెడతారు? సరే, మరొక అంశం చెప్పండి వెంకట్ గారు. ఏంటి అంటే మీరు ముఖ్యమంత్రి గారు మీరు అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం సంబంధించిన కొన్ని శాఖలకు సంబంధించి కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత విద్యుత్ సంబంధించి ఇవన్నీ మీరు కమిషన్ చేశారు. చేసినప్పుడల్లా అయిపోయింది, రేపు ఇతను అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అతను అరెస్ట్ అవుతాడు, ఇగో హరీష్ అవుతాడు, ఇక కేటీఆర్ అవుతాడు. ఇప్పటి వరకు మీరు ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయ? ఫోన్ ట్యాపింగ్ అంశం ఉంది, దీని మీద అయిపోయింది, కేటీఆర్ వెనుక ఉన్నారు, కేటీఆర్ రేపు ఎల్లుండి అరెస్ట్ అన్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? రాజు గారు ఒకటి, మేము ఏదైతే సంబంధించి ప్రొసీజర్ ప్రకారము లీగల్గా అంటే వాళ్ళకి ఏదో తీసుకెళ్లి నామమాత్రానికి ఏం లేకపోయినా చిన్న చూపించి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అన్ని ఆధారాలు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్ ప్రకారం ఎవరైతే తప్పు చేశారో 100% వారు అరెస్ట్ అవుతారు. ఏదైతే కక్ష సాధింపు చర్యలు చేయాలి లేదా తీసుకెళ్లి లోపల ముఖ్యమంత్రి గారు హామీలు అమలు చేయలేకపోతున్నాడు, కానీ ఇది ఏదో ఒక టాపిక్ తీసుకొస్తున్నాడు, డైవర్ట్ చేస్తున్నాడు అనేది బాగా ఇంత స్పష్టంగా ఇచ్చిన హామీలు సరే ఇచ్చినవి అన్ని అయినాయి అని చెప్పి నేను మాట్లాడతలే. రైతులకు రుణమాఫీ సరే బీఆర్ఎస్ పార్టీ చెప్పేదాని ప్రకారం 70% మంది రైతులకు రుణమాఫీ అయింది కదా. మీకు అదే చెప్తున్నా. సరే రుణమాఫీ కాలేదని చెప్పి ఎవరైతే భావిస్తుర్రో ఆ సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి ఆ శాసనసభ్యులు కానీ ఎక్కడెక్కడ కాలే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి రండి, దానిపైన చర్చిద్దాం, మీరు ప్రతిపక్ష పార్టీగా మీకు ఆ హక్కు ఉంది రండి అని చెప్పి ఆహ్వానిస్తున్న రారు. చర్చించాల్సిన అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు డుమా కొడతాడు, కనీసం అక్కడికి వచ్చి స్పందించాడు. ఏంటంటే ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదని అంటాడు. అసెంబ్లీకి హైదరాబాద్ లో నివసించే వ్యక్తి అసెంబ్లీకి రానికి ఆరోగ్యం బాగుంటది, కానీ నల్గొండకి ఇతర జిల్లాలకు పోయి మీటింగ్ పెట్టుకొని మటుకు ఆరోగ్యం బాగుంటది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా
ఏదైతే ప్రతిపక్ష పార్టీగా సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పుడున్నా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా లేదా ఇంకేమైనా చేంజెస్ తీసుకురావాలన్నా కాంక్రీట్ గా మీరు ఒకటి పేపర్ పైన ఇది రాసుకొని ఇది చేయాలి, ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీరు వచ్చి సలహా సూచనలు ఇవ్వాలి. అవును, వాళ్ళు అదే ప్రయత్నం చేసిరా ఇప్పటిదాకా? వాళ్ళు అదే అంటున్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలని ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి గారి యొక్క భాష ఏదైతుందో దాన్ని బట్టి ఏ రకంగా వస్తారు అని అంటున్నాడు. ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే అవతల వ్యక్తి ఏ రకంగా మాట్లాడతారో మనం తెలంగాణ యాసలో అదే రకంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీకి వెళ్ళి ఆ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. ఆ స్కీమ్ ని ప్రారంభించినప్పుడు ఆ స్కీమ్ ని మేము స్వాగతిస్తున్నామని చెప్పుకుంటూ మరి ఆటో వాళ్ళకు కూడా ఏదని చెప్పారు కదా, దాన్ని ఏం చేస్తారని అడిగితే బాగుంటుండే. కంప్లీట్ గా స్కీమే కరెక్ట్ కాదు, ఆ స్కీమే వద్దు అనే విధంగా విమర్శలు చేసి ఏదో మాట్లాడాలని చెప్పి అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్న పదజాలాలు వాడుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది సరైన పద్ధత? అప్పటికి వారు అన్న విధంగా ముందు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, సంవత్సర కాలం పాటు మేము చూస్తాము, మేము ఏం మాట్లాడాము, పరిపాలనకి టైం ఇస్తాము అని చెప్పారు. సంవత్సర కాలం పాటు కాదు, కనీసం నెల 2 నెలలు టైం ఇవ్వకుండానే మొట్టమొదటి రోజు స్కీమ్ ప్రారంభించగానే దానిపైన విమర్శలు చేసి స్టార్ట్ చేశారు. అంటే వారి యొక్క వ్యవహార శైలి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమాల్ని కూడా అడ్డుకునే ప్రయత్నము, కాళ్ళల్లో కట్టలు పెట్టే ప్రయత్నం చేస్తే వ్యక్తిగతంగా మమ్మల్ని తిరిగితే మాకు ఇబ్బంది లేదు, వ్యక్తిగతంగా మమ్మల్ని తిరిగితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజల బాగు కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం ఏదైతే ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ ని కూడా అడ్డుకొని కాలంలో కట్టలు పెట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే 100% కోపం ఆవేశంలో తిట్టాల్సిన పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అని తిట్టాల్సి వస్తుంది అసలు పరిస్థితులలో. మరొక విషయం, ఈ ఏడాది పాలనలో మీరు తీసుకున్న హైడ్రా ఏదైతుందో, హైడ్రా కావచ్చు, మూసి కావచ్చు, ఇది ప్రజల నుంచి బాగా వ్యతిరేకత రావట్లేదా? ఒకటి రాజేష్ గారు, హైడ్రాకి సంబంధించి మూసీకి సంబంధించి చిన్న ఉదాహరణ, మన ములుగులో వచ్చిన భూకంపం అనేది నేచర్ మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. మన ఏదైతే సంబంధించి మన వనరులను కానీ, ఏదైతే సంబంధించి మన అట్మాస్ఫియర్ కానీ, ఎన్విరాన్మెంట్ని కానీ, మన లేక్స్ని కానీ ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే పరిస్థితులు బాగుంటాయి అని అది మనకు వచ్చిన ఒక సంకేతం. ఇవన్నీ వచ్చినాక కూడా మూసీ హైడ్రా పైన ఇబ్బంది ఉందని అనుకోండి, కాంక్రీట్గా మీరు ఒక ప్లాన్ తోటి రండి. గతంలో మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టింది కదా, గతంలో వాళ్ళు కూడా కార్పొరేషన్ పెట్టింది కదా. పెట్టిన దాంట్లో ఏమంటున్నాము, అక్కడ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అనేకమైన రోగాలు వస్తున్నాయి. ఏదైతే సంబంధించి మీరు అంబర్పేట ఇదే కిషన్ రెడ్డి గారు ఎంత మాట్లాడుతున్నారు కదా, వర్షాకాలం వస్తే పోయి ఫీవర్ హాస్పిటల్ చూడండి, ఆ మూసీ పరివాహక ప్రాంతాలు కానీ అంటే ఎవరు దాన్ని అడ్డుకోవట్లేదు. మీరు అన్నది కరెక్టే, దాన్ని ఎవరు అడ్డుకోవట్లేదు. కానీ దానికి ఒక విధి విధానాలు ఉంటాయి, వాళ్ళకి ఒక ఆధారం చూపించాలి. అది చేయకుండా మీరు ఆల్ ఆఫ్ సడన్ గా వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయించడం, లేదంటే హైడ్రా అని చెప్పి మరొక అంశం అక్కడ వెళ్ళి అది కూల్చాలి. వాళ్ళకి విధి విధానాల గురించి వాళ్ళ దగ్గర ఏదన్నా ప్రణాళిక ఉంటే అది తీసుకొని రండి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ప్రతిపక్షాలుగా అది బీజేపీ కానివ్వండి, లేదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంక్రీట్ గా లేదు ఇది కావాలి, ఇది చేయగలుగుతా, మీరే ఒక ప్రణాళిక తీసుకొని రండి. మీరు ఒక కాంక్రీట్ ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చేద్దాం అనుకుంది, లేదు ఇది కరెక్ట్ గా ఇట్లా చేస్తే బాగుంటుంది అని తీసుకొని రండి. అది తీసుకొచ్చే ఆలోచన ఉండదు, చేసేదాన్ని కేవలం అడ్డుకోవాలి. ఎందుకు 10 ఏళ్లుగా మేము చేయలేంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తే మా దుకాణాలు బంద్ అవుతాయి, రేపు పొద్దున మేము కనీసం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మూసీ బాగు కావాలని అందరం కూడా హైదరాబాద్ చేస్తారా? మూసీ బాగు చేస్తారా? 100% జరుగుతుంది, 100% అది జరుగుతుంది. కాబట్టి ఆ చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారు ఆ విజన్ తోటి గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మీరు, రియల్ ఎస్టేట్ కోసం ఒకటి ఏదన్నా ఇచ్చి చేస్తే ఆరోపిస్తే బాగుంటది. గతంలో మేము ఆరోపణలు చేసినప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆరోపించినప్పుడు కూడా ఆధారాలతో సహా, టెండర్లతో సహా వీళ్ళకి ఇది ఇచ్చిర్రు, ఇక్కడ అక్రమాలు జరిగినాయి అని డీటెయిల్స్ తో సహా బయటపెట్టి ప్రశ్నిస్తుండే తప్ప వేగ్గా ఇప్పుడు 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు అసలు కేటాయించారు ఇప్పటిదాకా లేదు. ఇప్పటిదాకా మొత్తం 150 కోట్లు కూడా లేదు కేటాయించింది. 1,50,000 కోట్ల స్కామ్ అని చెప్పి విమర్శలు చేస్తారు. అంటే ఆధారాలు లేక వేగ్గా, అంటే ఏదో ఒకటి చేసి దీన్ని అడ్డుకోవాలి, ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి, ఇది జరుగుతుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఇది జరగొద్దు, ఏది జరిగినా ఇంకోటి వాళ్ళు మాట్లాడే వ్యవహార శైలి కూడా ఎట్లుందంటే వాళ్ళు ఒక నిజాం దొరలు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజేసుకున్నాము, తెలంగాణ వాళ్ళ పేటెంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏదో కేటీఆర్ది, హరీష్ రావుది, కేసీఆర్ది పేటెంట్ మా దగ్గరికి వెళ్ళి బలవంతంగా గుంజేసుకున్నట్టుంది వారి వ్యవహార శైలి. తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి మమ్మల్ని ఎన్నుకున్నారు.
కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ దగ్గర మేము గుంజుకోలే, ప్రజలు గుంజుకొని మీరు కరెక్ట్ కాదు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పాలన నచ్చి 6 గ్యారెంటీలు నచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాము. మరొక అంశం, మనం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాము. సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే చాలా గ్రూపులు ఉంటాయి. గాంధీ భవన్లోనే నాయకులను తిట్టే రోజులు మనం చూసాము. ఇప్పుడు ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారా ఇప్పుడు ఉన్న సీనియర్ మంత్రులు అందరూ కూడా? అంతర్గత ప్రజాస్వామ్యం కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్ ద సేమ్ టైం సిస్టమ్ని, పార్టీని, ప్రొసీజర్ని ప్రతి ఒక్కరున్న పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా గౌరవించాల్సిందే, గౌరవిస్తారు. ఎవరన్నా దానికి భిన్నంగా కానీ దాని వ్యతిరేకంగా పోతే పార్టీ అధ్యక్షులు దానికి సంబంధించి ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉందో సిస్టమ్ ప్రకారం యాక్షన్ తీసుకోవడము, మాట్లాడడము, మందలించడము జరుగుతుంది. బట్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన మంత్రులు కానీ అందరూ ఏకాభిప్రాయంతో అందరూ కలిసిమెలిసి ప్రతిదీ కూడా ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఎందుకంటే ఏ రాష్ట్రానికన్నా క్రియాశీలకంగా 3 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి: హెల్త్, ఎడ్యుకేషన్, ఆర్థిక శాఖ. ఈ 3 సంబంధించి అనుభవం ఉన్న బట్టి గారి దగ్గర ఆర్థిక శాఖ, సుదీర్ఘ దామోదర నరసింహ గారి దగ్గర హెల్త్ శాఖ, విద్యా వ్యవస్థ మెరుగుపరచాలని ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ. మీరు విద్యార్థి నాయకులు, మీరు ఆ రోజుల్లో ఆందోళన చేశారు, అది చేశారు, ఉద్యమాలు చేశారు. ఇప్పటికీ ఇంకా విద్యాశాఖ మంత్రి లేదు. అది విమర్శలు ఉన్నాయి కదా. విద్యాశాఖ 10 ఏళ్లకెళ్ళి కనీసం దాన్ని ప్రక్షాళన చేసే ఒక చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి లేక అనేక సమస్యలు దాంట్లో పేరుకపోయి ఉన్నాయి. కాబట్టే దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా తన దగ్గర పెట్టుకొని, ఎవరైనా మంత్రికి ఇస్తే ఏదైనా డిలే అవుతే, డెసిషన్ మేకింగ్ ఇబ్బంది అవుతే, ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తన దగ్గరనే విద్యాశాఖని పెట్టుకొని, మీరు అనే ఇదే విద్యాశాఖలో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, డిఎస్సి రిక్రూట్మెంట్ కానివ్వండి, టీచర్స్ ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ కోసం డెవలప్మెంట్ కానివ్వండి, డైట్ ఛార్జీల పెంచు కోసం పెంచడం కానివ్వండి, దానితో పాటు ఏదైతే సంబంధించి వైస్ ఛాన్సలర్ల నియామకం కానివ్వండి, యూనివర్సిటీల నిధులు కేటాయింపులు కానివ్వండి, ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన కానివ్వండి, ఏదైతే నోటిఫికేషన్లు కానివ్వండి, అన్ని ముఖ్యమంత్రి గారు ఉన్నాయి కాబట్టి చేయాల్సిన ప్రొసీజర్ అంతా జరుగుతుంది. గతంలో చూసాము, ఎక్కడన్నా విద్యార్థి చనిపోతే కాలేజీలను, హాస్టల్ను వెంటనే వెంకట్ కనబడేవాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, కొద్ది రోజులుగా చూస్తుంటే 2 రోజులకు ఒక విద్యార్థిని చనిపోతుంది, విద్యార్థులు చనిపోతున్నారు. అసలు ఎందుకు జరుగుతుంది, ఏంటి, కనీసం దాని గురించి ఆలోచించే ప్రయత్నం కానీ ఏదైతే సంబంధించి ఈ రోజు స్టూడెంట్స్ ఎక్కడైతే చనిపోతుండ్రో, ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి వీరు మాట్లాడుతుండ్రో, ఆ గురుకులాలకు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు మాట్లాడుతుండ్రో, ఆ జరిగిన ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు సంబంధించిన అక్కడ అధికారులు, గతంలో బల్మూరు వెంకట్ ఎందుకు పోవాల్సి వచ్చింది? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అంటే అధికారులు అంటే ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే అధికారులు వెళ్తారు. అధికారులు వెళ్లకుండా, ప్రజాప్రతినిధులు వెళ్లకుండా, అక్కడ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆ సమస్యని విద్యాశాఖ మంత్రి ఉండింటే ఈ రోజు ఏదైతే నారాయణపేటలో ఉంటే మాగనూరులో ఎంతమంది విద్యార్థులు దారుణంగా రోజుకి 20 మంది, 40 మంది, 60 మంది హాస్పిటల్ పడితే కానీ పట్టించుకుని ఆదులు లేడు. విద్యాశాఖ మంత్రి ఉండేదా? ఏదైతే ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది, ఆ కాంట్రాక్టర్లు ఎవరు, ఏ రకంగా జరుగుతుంది, అన్ని కూడా ఆధారాలతో బయటకు వస్తాయి. అన్ని బయటకు వస్తాయి. ఎవరున్నారంటే అన్ని బయటకు వస్తాయి. ఏదైతే సంబంధించి ఈ రోజు ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎక్కడన్నా ఇష్యూ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానిపైన స్పందించి సంబంధించిన వ్యక్తులను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తే దాన్ని అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. 100% ఆ చర్యలు అనేవి ప్రభుత్వంలో తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు మీరు అంటారు కదా, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 4 సార్లు స్వయంగా వారే స్పందించి సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. గతంలో కుట్ర ఉందా? మన నారాయణపేట కుట్ర ఉందా? 100% విద్యార్థులను చంపాలని చూసారా? 100% కావాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు, కొంతమంది ఎవరైతే వాళ్ళకి తొత్తులు ఉన్న కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగా దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. సంబంధించిన కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్స్ అని కూడా రద్దు చేయడం జరుగుతుంది. నాణ్యమైన ఏదైతే సంబంధించి పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించే చిత్తశుద్ధితోటి ప్రభుత్వం పనిచేస్తుంది. 100% అందిస్తాం. ఇంకోటి ఏదైతే సంబంధించి బల్మూరు వెంకట్ వెళ్తలేడు, కనబడతలే, ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ప్రతి చోట కూడా మాకు సంబంధించిన అధికారులతో బల్మూరు వెంకట్ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే యాజ్ అన్ ఎమ్మెల్సీ నా జ్యూరిడిక్షన్, బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కనీసం కనబడట్లేదు, రావట్లేదు. విమర్శించేటోళ్ళు ప్రతిపక్ష పార్టీలు 100 విమర్శిస్తారు. ఎక్కడైతే సమస్యలు జరిగినాయి బల్మూరు వెంకట్ పట్టించుకుంటలేడా, రోజు పొద్దున ఎమ్మెల్యే క్వార్టర్స్లకు సంబంధించి రోజు పొద్దున 8 నుంచి 11 గంటల వరకు వచ్చి చూస్తే ప్రజలు వచ్చి నన్ను కలుస్తున్నా, సమస్యలు నేను పరిష్కరిస్తున్నా లేదా, సెక్రటేరియట్కి నేను వెళ్తున్నా లేదా, ఆ సమస్యలు పరిష్కారం అవుతున్న విద్యార్థులకి, ప్రజలకి తెలుస్తాయి. ఆ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలకు ఇది చేసినాం, అది చేసినాం అని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడానికి మేము పనిచేస్తలేం.
ప్రజల బాగు కోసము ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం. మరొక విషయం చెప్పండి, 10th క్లాస్ సంబంధించి గ్రేడింగ్లు తీసేసినట్టున్నారు, ఎందుకు అసలు ఏంటి మళ్ళీ? దానికి సంబంధించి సిస్టమ్ ప్రకారం ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఇబ్బంది జరగకుండా గ్రేడ్స్ ప్రకారంగా అంటే దేని రకంగా ఇస్తే బాగుంటుందని చెప్పని నిపుణులతోటి సుదీర్ఘంగా దాని గురించి మాట్లాడి డెసిషన్స్ అనేవి తీసుకోరు. అవన్నీ పాలసీ డెసిషన్లో భాగంగా ఏది చేస్తే స్టూడెంట్స్కి బాగుంటుంది వాటిపైన ఒపీనియన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు సంబంధించిన నిపుణులందరితో చర్చించి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వెంకట మరొక విషయం, ఎందుకు ఈ మంత్రులు ఈ శాఖలు ఎందుకు వేయట్లేదు? ఇంకా చాలా మంది దాదాపు 6 మంత్రులు ఇంకా లేరు. ఎక్కడన్నా మీరు అన్నట్టు అడ్మినిస్ట్రేషన్ జరగకపోతే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో జరగకపోతే దాని మీరు ఈ ప్రాబ్లం ఏందో లేదు కాబట్టి జరుగుతలేదని అనొచ్చు. ఉన్న ప్రొసీజర్ ప్రకారం సిస్టమ్ ప్రకారం సోషల్ ఈక్వేషన్ ప్రకారం అన్ని జిల్లాల్లో ప్రాధాన్యత ఉండే విధంగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వేస్తారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ముఖ్యమంత్రి గారితో 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో 6 నెలలు సంవత్సరం వరకు ముఖ్యమంత్రి గారు తప్ప ఏ శాఖ అధికారం ఇచ్చింది అలా ఉండొద్దనే ఇలా ఇచ్చారు కదా. అలా ఉండొద్దనే ఉద్దేశంతో మహిళలతోటి అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రాధాన్యత కల్పిస్తూ ఈ రోజు ఈ కేబినెట్ అనేది ఉంది. అందరికీ ఆ రకమైన ఇంపార్టెన్స్ కూడా ఈ కేబినెట్ లో ఉంది. పల్మూరు వెంకట్ మంత్రి అవుతారా ఏంటి? ఇంకా ఎంత ఎమ్మెల్సీ? ఇదిగోండి, నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నాకు ఈరోజు అతి చిన్న వయసులో ఏదైతే ఎప్పటికి కూడా చెప్పుకునే విధంగా అతి చిన్న వయసు ఉన్న వ్యక్తికి భారతదేశంలోనే అతి చిన్న వయసు అంటే తక్కువ ఏజ్లో నన్ను ఎమ్మెల్సీ చేశారు. నా పార్టీని ఇప్పటివరకు నేను ఎమ్మెల్సీ చేయమని అడగలే, ఇది కావాలని అడగలే. పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఏ బాధ్యత నాకు ఇస్తే పార్టీకి విధేయంగా ప్రజల సమస్య విధంగా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదన్న. ఎమ్మెల్సీకి ప్రయత్నం చేయలేదు, దేనికి ప్రయత్నం. నాకు ఇచ్చిన పోస్ట్ తోటి నేను సంతృప్తిగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. ఏదైతే ఉన్న ఈ పోస్టుకి ప్రజలకి సేవ చేసి ఏదైతే ఉన్న 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ప్రతిపక్షాలు ఏదైతే ప్రభుత్వం పైన కుట్ర చేసే ప్రయత్నం చేస్తారో దాన్ని తిప్పికొడుతూ ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడం నా వంతు పాత్ర నేను పోషిస్తే సరిపోతుంది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండదు అని పదే అంటున్నారు బీఆర్ఎస్ నుంచి బీజేపీ. మీకు అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా కంప్లీట్ మెజారిటీ ఇచ్చి మాకు ప్రజలు ఆశీర్వదించినాక కూడా ఉండదు అని అంటే అదే మీకు చెప్తున్నా కదా, అది వీళ్ళ జాగీర్ అన్నట్టు, వాళ్ళ ముత్తాతుల ఆస్తి అన్నట్టు, ఏదో వాళ్ళ ఆన్సిస్ట్రల్ ప్రాపర్టీ అన్నట్టు వీళ్ళ వ్యవహారం ఉంది. బీజేపీ నేతలు కూడా అన్నారు కదా, లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. లక్ష్మణ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, సరే రాష్ట్రంలో మా గురించి సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం. 11 ఏళ్ళుగా మీకు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, అంటే తెలంగాణకి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది కదా. తెలంగాణ ఇస్ అ పార్ట్ ఆఫ్ వాళ్ళ గవర్నమెంట్. తెలంగాణ కూడా ఒక రాష్ట్రం భారతదేశంలోనే ఉంది కదా. కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినాం? ఇదే బండి సంజయ్ హుజరాబాద్ లో సంబంధించి కమలాపూర్కి ఉప్పల్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, రైల్వే ట్రాక్ పైన పెండింగ్ ఉన్నది. 2 సార్లు ఎంపీ అండి, ఇప్పుడు కేంద్ర మంత్రి అండి, ఇప్పటి వరకు ఆ పనులే పూర్తి చేయలేకపోయాడు. ఇదే అంబర్పేటలో కిషన్ రెడ్డి గారు ఫ్లైఓవర్ పనులు పెండింగ్ ఉన్నాయి, దానికి సంబంధించి నిధులు తీసుకొస్తాను శాంక్షన్ చేయి, ఇప్పటివరకు ఆ పనులే పెండింగ్ ఉన్నాయి. అసలు మీరు కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ 10 ఏళ్లుగా మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారో తెలంగాణకి చెప్పే ఒక్క చిత్తశుద్ధి మీకు లేదు. కానీ మాకు ఈ అధికారం ఇస్తే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలో లేనోడు మాట్లాడినంటే అర్థం ఉంది. 11 ఏళ్ళుగా అధికారంలో ఉన్నావు, ఏం తెచ్చినావు చెప్పు? ఫస్ట్ ఎన్ని నిధులు ఇచ్చినావు చెప్పు? సరే, మూసి ప్రక్షాళన చేద్దామని చెప్పినాము, ప్రక్షాళన చేద్దామని అనుకుంటున్నాము, దానికి నిధులు ఎన్ని అవసరం లేదు, దానికి ఎన్ని నిధులు తీసుకొస్తావు చెప్పు? మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి వేరే రాష్ట్రాలకు ఇచ్చిరు కదా, మరి తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు మెట్రో రైల్ కి చెప్పు? హైడ్రాకి సంబంధించి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాసెస్, బ్రిడ్జెస్ కానీ, ఇవన్నిటికి ఎన్ని నిధులు కిషన్ రెడ్డి గారు కేంద్రానికి వెళ్ళి తీసుకొస్తారు చెప్పమని చెప్పండి. ఈరోజు హైడ్రా అన్నారు. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మీరు దాదాపు ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది అంటున్నారు, వాస్తవం కదా? అందులో అంటే భయపడే ప్రయత్నం చేశారు, చాలా మంది పెట్టుబడులు పెట్టలేకపోయారు. రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో మీకు కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. కొన్ని మనకి ఎన్నో రోజులకి వెళ్ళి కనబడిన పక్షులు ఈరోజు నేచర్ అక్కడ లేక్స్ ని రివైవ్ అయినప్పుడు మళ్ళీ తిరిగి ఈరోజు మనం ఆ పక్షుల్ని మనం చూస్తున్నాం. అంటే నేను అనేది అథెంటికేట్ ఆర్టికల్స్ బయటికి వచ్చినాయి విత్ ఫోటోగ్రాఫ్స్. అంటే పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందని అంటే కంప్లీట్గా, అంటే కేవలం అది ఈ రోజు కాదు, హైడ్రా మూసి అనేది కేవలము ఇవాళ ఒక్కరోజు కాదు, రేపటి భవిష్యత్తు కోసం. ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి మనం చూస్తున్నాము, పొల్యూషన్ ఏ రకంగా అయిపోయింది, ఏ రకమైన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంది. ఆడ గాలి పీల్చాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. ఆడ 3-4 నెలలు సొంత ఇల్లున్నా కూడా ఇడిచిపెట్టి బయట రాష్ట్రాల్లో పోయి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. రేపటి భవిష్యత్తులో తెలంగాణకు అసలు పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో మన ఒక వనరులని, మన ఎన్విరాన్మెంట్ని, మన క్లైమేట్ని, మన లేక్స్ని, మన న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకున్న ఉద్దేశంతో వాటిని తీసుకురావడం జరిగింది.
లగచర్ల ఇష్యూలో ప్రభుత్వం బాగా బ్లేమ్ అయిందా? అక్కడ రైతులను చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం. రాజేష్ గారు, ఒకటి ఏదన్నా డెవలప్మెంట్ చేయాలంటే ల్యాండ్ అక్వైజేషన్ చెయ్యన్నా చేయొద్దా అనేది ఫస్ట్ అవును. స్టాండ్ చెప్పాలి. ఇప్పుడు గతంలో కూడా సరే వాళ్ళు కాళేశ్వరం కట్టిన ఎన్ని ప్రాజెక్టులు వాళ్ళు కట్టిన, అంటే వాళ్ళు చెప్పేది మేము ఇవి ఇన్ని ఇవన్నీ కట్టినా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదా? ఈరోజు ఇదే బీజేపీ పార్టీ కూడా ఇదే గుజరాత్లో సబర్మతి ఏదైతే సంబంధించి వాళ్ళ సబర్మతి రివర్ కానీ దానికి రివర్ ఫ్రంట్ కానీ అవన్నీ చేసినప్పుడు వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. కరెక్టే, మీరు చేసే విధానం కాదు, మాట్లాడాలి, రైతులతో మాట్లాడాలి. ఇన్సిడెంట్ లో చాలా స్పష్టంగా రైతులతోటి మాట్లాడి వాళ్ళకి సంబంధించి నష్టపరిహారంతో పాటు వాళ్ళకి ఏదైతే ఇల్లడుగు జాగ కానివ్వండి, దానితో పాటు ఉద్యోగం కానివ్వండి, అన్ని కూడా దాదాపు ఒక్కొక్కళ్ళకి ఎకరానికి అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 lakhs 25 to 30 lakhs వచ్చే విధంగా వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇవ్వలే. ఇంకోటి, అది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. ఎందుకు వారు సొంత నియోజకవర్గంలో వారు ఆ ప్రజల్ని ఇబ్బంది పెడతారు? ఇప్పుడు ఎవరన్నా కూడా యాజ్ అ పొలిటీషియన్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎమ్మెల్యే నేను పోటీ చేస్తాను, నా కాన్స్టిట్యున్సీలో నేను ప్రజలకి వెళ్ళి వ్యతిరేకత అయితే తెచ్చుకోను కదా. వారు ఎందుకు అది పెడుతుండ్రు? వారు ఏదైతే సంబంధించి సుదీర్ఘ అక్కడ ఉన్న ప్రజలు వారిని అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే దానికి కొన్ని ఇండస్ట్రీస్ కానీ కొన్ని ఏదైతే కంపెనీస్ అక్కడ వస్తే ఉద్యోగాలు వస్తే అక్కడ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కొంచెం అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు అనే ఉద్దేశంతో దానికి కొంతమంది రైతులు వాళ్ళ భూములు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడో అక్కడ పెట్టాలంటే ఆడ భూములు అయితే ఇవ్వాల్సి వస్తుంది కదా. మరొక విషయం చెప్పండి, ముఖ్యమంత్రి సరే మనం చూసాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సరే అపోజిషన్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సభలకు వెళ్ళినప్పుడు కేసీఆర్ ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ రకమైన భాషలో ఎలాంటి ముఖ్యమంత్రి హుందాగా ఉండాల్సిన అలాంటి లేకుండా భాష కాదు కథ కాదు మాట్లాడలేని పరిస్థితి అని చెప్పేసి పదే పదే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు గారు అంటే ఎందుకు ఆ రకంగా ముఖ్యమంత్రి అంటే ఒక 2 అంశాలు ఇక్కడ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా ముఖ్యమంత్రి? ఇప్పుడు తిట్టేదే కనబడుతుంది, కానీ తిట్టే క్రమంలో కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? 80,000 పుస్తకాలు చదివిన అనుభవం కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము మీకున్న ఏదైతే సలహాలు కానీ అవన్నీ కూడా మీరు ఇవ్వండి, ఏదైతే ప్రతిపక్ష పార్టీగా మీరు రండి, కలిసి కూర్చొని మాట్లాడి చర్చించి తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్దామని చెప్పి ఆహ్వానిస్తున్నా కూడా ఎక్కడైనా వారు స్పందించారా ఇప్పటిదాకా? సరే తిట్టేదే మాట్లాడుతారు. చాలా స్పష్టంగా నిన్న నేనే ఉన్నా రేవంత్ రెడ్డి గారితో, వెరీ క్లియర్ గా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు యాప్ లాంచ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ గారు రండి, ఈ ఉత్సవాలకు కూడా రండి, మనం ఏదైతే సంబంధించి తెలంగాణ అభివృద్ధి కోసం కన్స్ట్రక్టివ్ వేలో అందరం కలిసి కూర్చొని చర్చిద్దాము, దానికి సంబంధించి బట్టి గారితో కమిటీ కూడా వేసి ప్రతిపక్ష పార్టీని అందరినీ కూడా పిలవండి, మాట్లాడదాము, ఈ మూసి హైదరాబాద్ పైన కూడా మాట్లాడదాము, చర్చిద్దామని చెప్పి చెప్పాను. చెప్పినప్పుడు ఎందుకు వాళ్ళు వస్తలేరు? సరే తిడుతుర్రు అని అంటారు. నిన్న లాస్ట్ 2-3 days వెళ్ళైతే వెరీ క్లియర్గా ఇదే చెప్తున్నారు కదా. మరి చెప్పినా కూడా ఎందుకు వస్తలేరు? అంటే తెలంగాణ ఒకవైపు ముఖ్యమంత్రి గారు రైజింగ్ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటారు. రైజింగ్ తెలంగాణ అంటే ఉదయించే సూర్యుని లెక్క తెలంగాణ ప్రజల జీవితాలన్నీ కూడా ఉదయించే సూర్యుని లెక్క ఉండాలి, ప్రజల జీవితాలన్నీ కూడా బాగుండాలని చెప్పి రైజింగ్ తెలంగాణ అని చెప్పి ప్రజలందరినీ ఉద్దేశించి, రాష్ట్రాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, ఫాలింగ్ తెలంగాణ అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల జీవితాలు పడిపోయేటట్టు ఉండన్నా, ప్రజల జీవితాలు మంచి జరగొద్దా అంటే వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, వారి మాటలు ఏ విధంగా చాలా స్పష్టం. ఆ ఫాలింగ్ తెలంగాణ అంటే మీకు చాలా చిన్న పదం లెక్క కనిపిస్తుంది, అది కన్నా చాలా పెద్ద బూతు లెక్క కనిపిస్తుంది, చాలా పెద్ద మాట లెక్క వినబడుతుంది నా చెవులకి. కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అవుతే ఏ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం? అరెస్ట్ చేస్తారా కేటీఆర్? ఒక తప్పో 2 తప్పులో 3 తప్పులో చేస్తే ఇంట్లో అరెస్ట్ అవుతారు, అందులో అరెస్ట్ అవుతారు అని చెప్తారు. ఇప్పుడు ఒకలేమో సారాబొడ్డి వ్యాపారం చేసి ఒకలేమో జైలుకి పోయారు, ఒకలేమో ఇరిగేషన్ దాంట్లో ఆ స్కీమ్ పెట్టే ముందు ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచన చేశారు, ఒకలేమో ఈ రేసింగ్ దాంట్లో ఉన్నారు, ఇంకొకలేమో పవర్ కొన్న దాంట్లో పాత్ర పోషించారు. ఇప్పుడు ఎవరు దేంట్లో ఎట్లా పోతారు అనేది సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేసి దాని ప్రొసీజర్ ప్రకారం ఎవరు లోపల పోతారు అన్ని మీడియా ముఖంగా అందరు కనబడే కదా లోపల తీసుకుపోయేది, అన్ని ఆధారాలు బయట పెట్టే కదా. కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా ఇప్పుడు. మీకు అదే చెప్తున్నాను, సిస్టమ్ ప్రకారం ఇప్పుడు కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే నామమాత్రానికి తీసుకుపోయి అరెస్ట్ చేయడం కాదు కదా. ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అన్ని ఆధారాలు బయట పెట్టి అన్ని కూడా లీగల్గా ప్రొసీజర్ ప్రకారం చేసి వాళ్ళని లోపల పెట్టడం జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు ఈ 5 ఏళ్ళు, ఇప్పటి సంవత్సరం 4 ఏళ్ళు ఉంది. ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ల పాలన చూసి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు 100% కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఆ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు.
అసలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ఇప్పుడు ఆ క్యాడర్ని అసలు కింది స్థాయి క్యాడర్ చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు, కొందరికి కలవట్లేదు అనేది ఒక ఉంది. నిజమైన వాస్తవమైన వారం చాలా స్పష్టంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఈరోజు పిసిసి అధ్యక్షుని దాకా వచ్చిండ్రు. వారు ప్రతిరోజు గాంధీ భవన్లో అవైలబుల్ ఉంటూ కార్యకర్తలకి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా వారికి అందుబాటులో ఉంటూ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా వారి పాత్ర పోషిస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా సంబంధించి ఎవరు కలవాలనుకున్నా వారు అందుబాటులో ఉండి వారు అపాయింట్మెంట్ ఇచ్చి డైరెక్ట్గా సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నా కూడా వారు కూడా కలుస్తున్నారు. అండ్ ఏదైతే మేమందరం కూడా మేమేం నాయకులం కాదన్న, ఈరోజు మేమంతా పార్టీ కింది స్థాయి కార్యకర్తలు. బల్మూరి వెంకట్ కానీ, ఈరోజు నృత్య శ్రీకాంత్ కానీ, ప్రీతం కానీ, మెట్టు సాయి కానీ, ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు వీరయ్య కానీ, అన్వేష్ రెడ్డి గారు కానీ, అందరూ కార్పొరేషన్ చైర్మన్లు, శివసేన రెడ్డి గారు, మేమంతా కార్యకర్తలం. మేమంతా కింది స్థాయి కార్యకర్తలం. మేమేం లీడర్ పిల్లలం కాదు, లేకపోతే మా తాత ఏమి ఎమ్మెల్యేలు మంత్రులు కాదు. మేము కష్టపడి కార్యకర్తలు లెక్క వస్తేనే గుర్తించి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి. ఇప్పుడు మీ దగ్గర టీంలు మీరు ఏది రేవంత్ రెడ్డి టీమా, బట్టి టీమా, ఉత్తమ్ టీమా? ఉన్నది ఒకటే టీం, బల్మూరి వెంకట్. ఏ టీం? ఎవరు మనిషి? టీం హస్తం టీం. బల్మూరి వెంకట్ చేతు గుర్తు టీం. బల్మూరి వెంకట్కి కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఇచ్చారా, లేక రేవంత్ రెడ్డి మనిషి అని ఎమ్మెల్సీ ఇచ్చారా? ఇప్పుడు బల్మూరి వెంకట్ రేవంత్ రెడ్డి మనిషి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ముందేమో ఒక దగ్గరేమో బల్మూరి వెంకట్ బట్టి మనిషి అని చెప్పి మాట్లాడతారు, ఇంకో దగ్గర ఏమో సీతక్క మనిషి అని చెప్పి మాట్లాడతారు, ఇంకో దగ్గర వెంకటరెడ్డి గారు మనిషి అని చెప్పి మాట్లాడతారు, ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనిషి అని మాట్లాడతారు. ఇప్పుడు ఎవరు మనిషి? అదే చెప్తున్నాను, వాళ్ళంతా మా కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. నేనేం పక్కపాటంతో పోయి ఏదైతే సంబంధించి కౌశిక్ రెడ్డి లెక్క నేను ఈ పార్టీలు ఉంటూ ఆ పార్టీల లోపాయి ఒప్పందాలు పెట్టుకొని ఇక్కడికి అక్కడైతే మాట్లాడతలేను కదా. మా పార్టీలు ఉన్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. నాకు అక్కడ ఉన్న సమస్య ఎవరితో పరిష్కారం అయితే వారి దగ్గరికి వెళ్ళి కలుస్తాను. మీకు ఆ రోజు ఆయన మనిషి లెక్క మీరు కనబడితే అనుకోండి, ఈ మధ్యలో గ్రామాల చేతి గుర్తు మనిషిని, కాంగ్రెస్ పార్టీ మనిషిని. ఈ మధ్యలో గ్రామాలకు వెళ్ళి ఒకసారి రైతులు కలిసారా? రైతులు ఏమన్నారు, ఏమన్నా మాట్లాడారా? బాగానే ఉన్నాము, చాలా బాగుంది కాంగ్రెస్ సర్కార్ అంటున్నారా? నా దసరాకి వెళ్ళినప్పుడు మా దసరా ఉత్సవాలు అన్ని కూడా మేము మా గ్రామంలోనే జరుపుకున్నాము, మా గ్రామ ప్రజలతోటే జరుపుకున్నాము. ఏదైతే సంబంధించి 5 to 10% ఏదైతే రుణమాఫీ కాలేదో ఆ సంబంధించిన ఇష్యూస్ దేని వల్ల అది కూడా గవర్నమెంట్ రుణమాఫీ కాలేదు, రైతు బంధు వేయలేదు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, రైతు బంధు కూడా దాని ప్రణాళిక రూపొందిస్తున్నాము, సంక్రాంతి తర్వాత రైతు బంధు కూడా ఇస్తామని చెప్పారు. అందరికీ ఇస్తారా అప్పుడైనా, లేక అది కూడా దానికి ఇప్పుడు అంటే 100 ఎకరాలు 150 ఎకరాలు కూడా ఏమంటారా? 95% 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమంటారా? నేను ఏమంటున్నా, 100 ఎకరాలు 50 ఎకరాలు 70 ఎకరాలు 100 ఎకరాలు. అవును, అందులో 10% లేరు, 95% అంతా 5 ఎకరాలు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇయర్ ప్రకారం ఎవరికైతే ఉందో 100% అందరికీ పడుతుంది. ఏదైతే రైతు బంధు స్కీమ్ ఎందుకు పెట్టినామో, ఏదైతే నిజమైన రైతులు ఎవరైతే పంట పండిస్తుండ్రో, ఎవరైతే వ్యవసాయం చేస్తుండ్రో ఆ రైతులకి ప్రభుత్వం తరఫుకెళ్ళి సాయం ఉండాలని చెప్పి రైతు బంధు స్కీమ్ పెట్టింది. 100% ఆ స్కీమ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. చివరిగా చెప్పండి, అసలు ఇంకా కాంగ్రెస్ మీ ముందున్న టాస్క్ ఏంటి, ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది? మహిళలకి సంబంధించి ఏదైతే 2500 రూపీస్ మహిళలకి ఇస్తామని చెప్పి దానిపైన ఏదైతే స్కీమ్లో ఉందో అదొకటి చేసేది ఉంది. దానితో పాటు ఏదైతే సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు ఆల్రెడీ నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇల్లు కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఆల్రెడీ ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఏదైతే 5 years 10 yearలో ఫస్ట్ ఫేజ్లో 24,000 చేంజ్ ఏదో ఉంది. దాని తర్వాత క్రమక్రమాన 4,50,000 నుంచి 5 లక్షల ఇల్లు వరకు కట్టేయడం జరుగుతుంది. అండ్ దానితో పాటు ఏదైతే రైతుల రుణమాఫీ కానీ ఆల్రెడీ ఇప్పుడు 500 రూపాయల బోనస్ అనేది ఆల్రెడీ రైతుల ఖాతాలో పడడం జరిగింది. ఈ స్కీమ్స్తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ తరహాలో స్కూల్ ఏది ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్ కడతామని చెప్పి మా గ్యారంటీస్లో ఉంది. ఆల్రెడీ దాని ఫస్ట్ ఫేజ్ శాంక్షన్ అయింది, సెకండ్ ఫేజ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా 119 నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే వైద్య రంగంలో కొత్త హాస్పిటల్స్ని తీసుకొచ్చి వైద్య రంగాన్ని కూడా మెరుగుపరిచి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఏదైతే సంబంధించి హాస్పిటల్కి వచ్చే లోపల ఏదైతే ఎమర్జెన్సీ టైం ఏదైతే ఉంటుందో 1 hour క్రిటికల్ టైం ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ సేవింగ్ టైం ఏదైతే ఉంటుందో ఆ లోపల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేకపోతే సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ని అక్కడ అందించే విధంగా తర్వాత ఏదైతే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ వచ్చే లోపల ఆ వ్యక్తులు బతికే విధంగా అదేవిధంగా వైద్య రంగాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే సంబంధించి నిరుద్యోగులకు ఇస్తాన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఈ వర్గీకరణ ఇవన్నీ అయిపోయినాక 100% అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ని ప్రకటించినామో అవన్నీ డేట్స్ కూడా మాట్లాడి అవన్నీ కూడా క్లియర్గా ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుందని చెప్పి నిరుద్యోగులు అడగకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం. బల్మూరి వెంకట్ మాత్రం గతంలో ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లానే ఉంటారు. 100%. రైట్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. చూసాం కదా మొత్తానికి ఏడాది పాలన పైన
బల్మూరు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వివరించారు. సో మొత్తానికి ఏదైతే మేము 6 గ్యారెంటీలు చెప్పామో అవన్నీ కూడా దాదాపు పూర్తి చేసాం. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. ప్రజలు, రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మా పాలనలో, ఎందుకంటే మాది ప్రజాపాలన అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి అంశానికి వస్తే, ముఖ్యమంత్రి 5 ఏళ్లే కాదు 10 ఏళ్ల వరకు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ సర్కార్ ఎలా ఉండబోతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి.